హాయ్ అండి. మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త ఐటెమ్ తోటైతే వచ్చేసాను. చూడండి, మినీ పేపర్ బుక్కు ఎలా తయారు చేసుకోవచ్చో ఈజీగా చూసేద్దాం రండి. నేను ముందుగానే తయారు చేసి పెట్టిన చూడండి చిన్న చిన్న బుక్స్, ఒక పేపర్ తోటి బుక్స్, కలర్ పేపర్ అండ్ వైట్ పేపర్ తోటి బుక్స్ ఎంత ఈజీగా తయారు చేసొచ్చో ఈజీగా చూసేద్దాం రండి. చిన్న మినీ బుక్లెట్. దానికి కావాల్సిన చూడండి ఒక చిన్న 2 పేపర్స్ అండి. అలా కట్ చేసి పెట్టుకున్న పేపర్స్, ఒక కలర్ పేపర్, దానిపైన వచ్చేసి అట్టలాగా అనమాట. బుక్ పైన మనము అట్టలాగా స్టిక్ చేయడానికి, ప్లస్ చూడండి వైట్ పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసి గమ్ పెట్టి మళ్ళీ ఇంకొక పేపర్ని అటాచ్ చేయాలండి. చిన్న మినీ బుక్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే ఈజీగా చూసేద్దాం రండి. అంతే, దాన్ని అలా ఫోల్డ్ చేసి 2 పేపర్స్ని కలిపి ఫోల్డ్ చేసి గమ్ము పెట్టి అతికించాలి. చూడండి చివర్లో ఇలా గమ్ పెట్టి అతికించేసేయాలి. చాలా ఈజీ అండి. ఎంతో అందంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, చిన్నగా ఏదైనా తయారు చేసి చిన్న చిన్న పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్గా కూడా ఏమైనా రాసి ఇవ్వచ్చు మనము. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మన హ్యాండ్స్ తోటి మనం తయారు చేసి ఇచ్చింది. దాంట్లో ఏదైనా మనం బర్త్డే విషెస్ కానీ ఏమైనా రాసి మంచిగా ప్రజెంట్ చేయొచ్చు. చూడండి ఎంతో ఈజీగా ఓన్లీ ఒక పేపర్లో 2 ముక్కలుగా కట్ చేసి చూడండి మధ్యలోకి ఇలాగా పిన్ చేసేసేయాలి. గమ్ పెట్టైనా అతికించవచ్చు, లేదంటే పిన్ అయినా చేయొచ్చు. నేనైతే పిన్ చేశాను. పిన్ కొట్టిన తర్వాతకి చూడండి బుక్ అనేది ఈజీగా తయారైపోయింది. అంతే, దానిపైన ఒక మంచి కలర్ పేపర్, మనకి నచ్చిన కలర్ పేపర్ ఏదైనా కానివ్వండి, ఒక కలర్ పేపర్ని దానికి కరెక్ట్ సైజులో కట్ చేసి దానిపైన ఎంతో అందంగా తయారవడానికి అనమాట అలా కట్ చేసి మధ్యలో గమ్ము పెట్టి ఆ బుక్ని అతికించేసేయాలి. చూడండి స్టిక్కీ గమ్ తోటి ఇలా మధ్యలోకి గమ్ అంటించి ఆ బుక్ని అనేది అంటించేసేయాలి, స్టిక్ చేసేసేయాలి. దానిపైన మంచిగా ఏమైనా చిన్న చిన్న స్టిక్కర్స్ అంటిస్తే ఎంతో క్యూట్గా ఉంటుంది కదండి. దాంట్లో ఏమైనా మనం రాసి ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. చూడండి అంతే, ఎంతో ఈజీగా మినీ పేపర్ బుక్ అనేది తయారైపోయింది. చూడండి, వావ్, చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి నేను ఇంతకు ముందే తయారు చేసి పెట్టిన మినీ బుక్స్ పేపర్ తోటి ఎంతో అందంగా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ.